నిన్న ఒక విచిత్రమైన అనుభవం అండి. ఫ్రెండ్‌ని దింపుదాం కదా అని చెప్పి బస్ స్టాండ్‌కి వెళ్ళాను. ఎండలు మండిపోతున్నాయి కదా అని చెప్పి వాటర్ బాటిల్ కోసం వెళితే, వాటర్ బాటిల్‌లో ఎన్ని బ్రాండ్‌లు ఉన్నాయా అని డౌట్ వచ్చిందండి. అవి ఎప్పుడూ చూడని బ్రాండ్‌లు. సరే బాటిల్ తీసుకుంటే, బాటిల్ మామూలుగా అయితే జనరల్‌గా ఎంత ఉన్నాయి ఫేమస్ కంపెనీల వాటర్ బాటిల్ అన్నీ కూడా 20 లోపే కదా, 30 చెప్పాడు. ఏంటి 30 అంటే అదిగో ఎంఆర్‌పీ అంతే ఉంది, ఎంఆర్‌పీకే అమ్ముతానని ఒకడు. రెండో షాప్ సరే చూద్దామని చెప్పి మనకు కొద్దిగా ఓపిక ఎక్కువ కదా, టెస్ట్ చేద్దామని చెప్పి రెండో షాప్కి వెళ్ళానండి. అక్కడ 20 ఉంది ఎంఆర్పి. ఏది ఆ ఫేమస్ కంపెనీలు అంటున్నాం కదా, కంపెనీ పేర్లు ఎందుకులేంటే రోజు మనం తాగేవి 4-5 ఉన్నాయి కదా అవి. 30 చెప్పాడండి. 30 ఏంటి అంటే కూలింగ్ కోసం 10 రూపాయలు అని చెప్పి. ఏంటి ఈ టార్చర్ అని చెప్పి ఇంకా చూద్దాం, ఇంకా ఉంటాయి కదా చాలా. బస్ స్టాండ్ అన్నాక షాపులు చాలా ఉంటాయి. ఇంకో చోటుకి వెళ్ళాను. అక్కడ సేమ్ మనం ఫేమస్ బ్రాండ్లు అని చెప్పుకున్నాం కదా, అట్లాగే ఉంది. డిట్టో ఉందండి, సేమ్ డిట్టో ఉంది, ఒక అక్షరం తేడాగా ఉంది. రేటు అన్నీ సేమ్ ఉన్నాయి, ఒక అక్షరం తేడాగా ఉంది, అంటే కల్తీ అన్నట్టు. సో పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ ఇక్కడ లేదు, కల్తీ అన్ని చోట్ల ఉంది. కల్తీ ఉందని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకొని ఆగిపోదామా, కాస్త 4 తిట్టుకొని ఆడిని నోరు మూసుకొని మధ్యతరగతి సామాన్యుల్లాగా ఇంటికి వెళ్ళిపోదామా, ఏదైనా కాస్త క్వశ్చన్ చేద్దామా? నేను కూడా క్వశ్చన్ చేశాను నేను కూడా. ఫస్ట్ వాడు ఏమన్నాడో తెలుసా? ఎస్, ఇవన్నీ కూడా కంపెనీ ఏనండి, మీకు నచ్చితే తీసుకోండి అన్నాడు. రెండోవాడు ఏమన్నాడో తెలుసా? రెండోవాడు కూలింగ్కి అంతే అవుతుందండి, కరెంట్ ఊరికినే రాదు కదా అని రెండోవాడు. మూడోవాడు, అరే మాకు తెలియదండి, ఆ బాటిల్ ఎవడో ఇచ్చాడు, అదే కంపెనీ వాడు పంపించాడు, మేము అయ్యే అమ్ముతున్నాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని ఏం చేయలేరు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఎవరికి కావాలంటే అడిగి చెప్పుకోండి. మనం ఏం చేస్తాం జనరల్గా, ఎందుకు వచ్చింది గొడవ అనుకునే వాళ్ళు సగం, లేదు ఒక మాట అడుగుదాం అనుకునే లోపు పక్కనే ఫ్రెండో ఫ్యామిలీ మెంబరో ఉండి ఎప్పుడు ఇంతేనా నువ్వు, ఎదవగోలా నువ్వు, తిన్నగా ఉండవు ఒక చోట అంటారు తప్పించి ఈ ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తారండి మన వాళ్ళు. దయచేసి అలాంటివి చేయొద్దు. ఒక వాటర్ బాటిలే కాదు, బస్ స్టాండ్లో కొన్ని చోట్ల రద్దీ ప్లేసుల్లో ఈ తత్వం ఎక్కువైపోయింది రోజుకి. అంటే మనం నోరు మూసుకొని ఉంటే వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. నోరు మూసుకొని ఉండొద్దు. ఏం చేయాలి అంటారా? డిపో మేనేజర్ ఉంటాడు, ఆ పైన రీజనల్ మేనేజర్ ఉంటాడు. గూగుల్లో చాలా ఎతుకుతాం కదా మనం, అవి కూడా దొరుకుతాయండి. ఆర్టీసీ వెబ్సైట్ దొరికినా వెతికితే దొరికేస్తాయి. వెళ్ళి ఫోన్ చేయండి, 1-2 సార్లు చేయండి, ఎవిడెన్స్లు పెట్టండి. లేదు అప్పటికి పని అవ్వట్లేదు అనుకోండి, మీకు తెలుసు కన్జ్యూమర్ అఫైర్స్ ఉన్నాయి, అది కొట్టినా వస్తుంది, వాటికి చేయండి. నేను ఇక్కడ నెంబర్స్ అన్నీ ఇస్తాను. ఇక ఫైనల్గా అవ్వట్లేదు అనుకుంటే 1100 అని ఒక నెంబర్ ఉందండి, 1100 వాళ్ళకి చేసేయండి. డైరెక్ట్గా హై లెవెల్కి చేసినట్టే, గట్టిగానే చూస్తారు, గట్టిగా పట్టించుకుంటారు. అంటే ఈ వేసవకాలం వాటర్ బాటిలే కాదు, ఎక్కడైనా కానీ ఇలాంటివి ప్రశ్నించండి, కాస్త ప్లీజ్ ప్రశ్నించండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.